హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,340 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో విడుదల కావడం జరుగుతుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 45 రోజులకైతే పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఫలితాలు విడుదల చేయడానికి కూడా కసరత్తు చేస్తున్నారు. జూన్ 12 నాటికైతే నియామకాలు చేపట్టున్నారని చెప్పేసి క్లియర్గా న్యూస్ అయితే రావడం జరిగింది. వీటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రతిరోజు న్యూస్ పేపర్లు, అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ ఆల్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. మెగా డిఎస్సిని పూర్తి చేయడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముందుగా ప్రకటించిన విధంగా 16,347 పోస్టులను మెగా డిఎస్సి ద్వారా మరో 6 నెలల్లో పూర్తి చేస్తామని ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అంటే వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ 1 నాటికి డిఎస్సి పోస్టులన్నీ భర్తీ చేయనున్నారు. కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలో అడుగు పెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో నివేదికనైతే సమర్పించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన ఫిబ్రవరి 20 నుంచి బదిలీల ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆ తదుపరి ఫిబ్రవరి నెలాఖరున డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసేలా కసరత్తు చేస్తున్నారు. అంటే మన ఫిబ్రవరి మంత్ ఎండ్ లోపు అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పటికే డిఎస్సి సిలబస్ విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను గుర్తించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం 45 రోజుల వ్యవధిలో పరీక్షలను నిర్వహించబోతున్నారు. ఫలితాలను కూడా త్వరగా విడుదల చేసి పోస్టుల భర్తీని వేగవంతం చేయనున్నారు. ఈ ఏడాది చేపట్టాల్సిన టీచర్ల బదిలీలు, పదోన్నతులను వచ్చే విద్యా సంవత్సరం వాయిదా వేయడంతో తొలుత ఆ పోస్టులను సర్దుబాటు చేసి తదుపరి డిఎస్సి పోస్టులతో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ప్రక్రియలన్నింటినీ జూన్లో పాఠశాల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాల్సి ఉంది. బదిలీలు, పదోన్నతులు, డిఎస్సి పోస్టుల భర్తీని జూన్ 12 నాటికి భర్తీ చేయాల్సి ఉండడంతో అధికారం కత్తి మీద సాములా మారింది. డిఎస్సిలో భర్తీ చేసే పోస్టుల సంఖ్య డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం మొత్తం మనకు 16,347 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు అయితే 6,371, స్కూల్ అసిస్టెంట్లు అయితే 7,725, టీజీటీ అయితే 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్ 52, వ్యాయామ ఉపాధ్యాయులు 132 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.